ఫేస్బుక్ నుంచి వెళ్ళి మనం 6 విధాలుగా మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఫేస్బుక్ గురించి ఇప్పటివరకు ఏ విషయం కూడా మాకు తెలియదు అని అనుకునే వాళ్ళు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ ని ఎలా మెయింటైన్ చేసుకుంటే 6 విధాలుగా మనీ సంపాదించుకోవచ్చు అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ అయితే ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఎవరి ఫేస్బుక్ అకౌంట్ అయినా సరే మీరు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కి చేంజ్ చేశారు అంటే ఇక్కడ మనకి మానిటైజేషన్స్ అనేది కూడా కనిపిస్తాయి. సో ఇందులో మనకి రకరకాల మానిటైజేషన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఏది అయినా మనకి ఇయర్నింగ్ పర్పస్ గానే ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ వచ్చేసి ఏంటి మనకి స్టార్స్. ఈ స్టార్స్ మానిటైజేషన్ మనకి కంప్లీట్ అవ్వాలి అని అంటే దీని మీద క్లిక్ చేసుకుంటే దీని క్రైటీరియా ఏంటి అనేది చూపిస్తుంది. మనకి జస్ట్ 500 ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే మనకి ఈ స్టార్ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. సో దానికి సంబంధించి కంట్రీ అనేది ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే మనం అడ్రస్ ఇచ్చేటప్పుడు మన అడ్రస్ ని కరెక్ట్ గా ఇవ్వాలి. అలాగే వీడియో కంటెంట్ అనేది బాగుండాలి. 30 days లో మనకి 500 ఫాలోవర్స్ వచ్చారంటే స్టార్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టార్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన వీడియో ప్లే అయ్యేటప్పుడు లైక్ డిస్లైక్ మెసేజ్ అనే దాని పైననే మనకి స్టార్ సింబల్ ఉంటుంది. మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే దాని మీద క్లిక్ చేసి సెండ్ చేస్తే ఆ స్టార్స్ మనకు వస్తాయి. ఈ స్టార్స్ మనకి డాలర్స్ లాగా కన్వర్ట్ అయిపోయి మనకి మనీ అనేది వచ్చేస్తాయి అనమాట. ఇది ఫస్ట్ మానిటైజేషన్ టూల్. సెకండ్ వచ్చేసి యాడ్స్ అండ్ రీల్స్. సో ప్రెసెంట్ అయితే ఇది ఇంకా కూడా ఇన్విటేషన్ లో మాత్రమే ఉంది. సో ఇది ఇన్విటేషన్ వైజ్ గా మీకు యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ రావాలి అంటే డైలీ 4 అబో రీల్స్ వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి. అవి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండే వీడియోస్. అలా కనుక మీరు అప్లోడ్ చేసిన అనుకోండి ఇన్విటేషన్ వచ్చేస్తుంది. ఏంటి యాడ్స్ అండ్ రీల్స్ కి మీరు సెటప్ చేసుకునే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఓకే చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్నారంటే అంతే. నెక్స్ట్ నుంచి మీరు అప్లోడ్ చేసే రీల్స్ వీడియోస్ కన్నీ కూడా మనీ ఎర్నింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. ఇది సెకండ్ ఎర్నింగ్ పర్పస్. అలాగే థర్డ్ వచ్చేసి ఏంటంటే లైవ్ యాడ్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ లో లైవ్ కూడా పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టే లైవ్ తోని కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఎలాగంటే దీనికి సంబంధించిన కూడా క్రైటీరియా అనేది ఒకటైతే ఉంటుంది. ఆ క్రైటీరియా ఏంటి అనేది ఇలా కొంచెం స్క్రోల్ చేసుకుంటే సో ఇక్కడ కూడా మన కంట్రీ అనేది కరెక్ట్ గా ఉండాలి. మన వీడియోలో మనం అప్లోడ్ చేసే వీడియోస్ తరపున ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. మనకి 10,000 ఫాలోవర్స్ అయితే మన అకౌంట్ లో ఉండాలి. కిందకి వచ్చేసి 60,000 మినిట్స్ అనేది ఉండాలి. అలాగే 6 lakhs మినిట్స్ ఉండాలి. 60,000 మినిట్స్ మనం అప్లోడ్ చేసిన మన లైవ్ వీడియోకి అన్ని మినిట్స్ వచ్చి ఉండాలి. మనం కరెక్ట్ అయిన లైవ్ కనుక స్టార్ట్ చేసాము అంటే ఇవి కంప్లీట్ అవడం జస్ట్ 1 week లో పని మాత్రమే. అలాగే లాస్ట్ ఎలిజిబుల్ 5 వీడియోస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే మనం కొంతమంది ఏం చేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేస్తారు, డిలీట్ చేస్తారు. అలా ఉండకుండా ప్రాబ్లం లేకుండా ఉండే వీడియోస్ 5 అట్లీస్ట్ అయితే మనకి ఉండాలి. అలాగే లాస్ట్ 90 days లో అట్లీస్ట్ 3 లైవ్స్ అయినా సరే మనం అప్లోడ్ చేసి ఉండాలి. ఇలా ఉన్నాము అంటే మనకు లైవ్ యాడ్స్ అనేది వచ్చేస్తూ ఉంటది. సో మిడిల్ లో బోనస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మర్చిపోయాము. సో ఈ బోనస్ ప్రోగ్రామ్ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కేవలం ఇన్వైటెడ్ పీపుల్ కి మాత్రమే ఉంది. సో ఈ ఇన్విటేషన్ కూడా రావాలి అని అంటే మీరు అకౌంట్ లో రెగ్యులారిటీగా ఉండాలి. ఇన్రెగ్యులర్ గా ఉండకూడదు. అంటే ఒక రోజు వీడియోస్ అప్లోడ్ చేసి ఒక రోజు ఏం పెట్టకుండా ఒక రోజు చాలా అప్లోడ్ చేసి ఇలా ఉండకుండా కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి. అంటే డైలీ మనం యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము, పోస్టులు కానివ్వండి, స్టోరీ కానీ, రీల్స్ కానీ, లైవ్ కానీ, వీడియోస్ కానీ ఇలా ఎలా అయితే స్టార్ట్ చేసామో ఆ కన్సిస్టెన్సీ అనేది మనం మిస్ అవ్వకూడదు. సో వీడియోస్ లో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చే విధంగా కంటెంట్ మాత్రం ఉండకూడదు. అలా కనుక మీరు క్లారిటీగా ఉన్నారనుకోండి ఈ బోనస్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఈ బోనస్ ప్రోగ్రామ్ నుంచి మనం మనీ సంపాదించుకునే విధానం ఎలా ఉంటుంది అని అంటే మనం పెట్టే లాంగ్ వీడియోస్ ఇక్కడ మాత్రం రీల్స్ కనెక్ట్ అవ్వవు, తీసుకోదు. అది కేవలం యాడ్స్ అండ్ రీల్స్ కి మాత్రమే ఉంటది. సో బోనస్ ప్రోగ్రామ్ లో ఏముంటది అంటే మన వీడియోస్ ఉంటాయి, టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది, మనం ఫొటోస్ ని షేర్ చేస్తాం కదా ఆ ఫొటోస్ తోని కూడా ఉంటుంది. సో ఇలాంటి వాటితో కూడా మనము మనీ ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకున్నది ఏంటి అంటే ఇన్ స్ట్రీమ్ యాడ్. సో ఇన్ స్ట్రీమ్ యాడ్ అయితే చాలా మందికి అయితే తెలిసే ఉంటది. యాజ్ ఇట్ గా మనకి ఒక యూట్యూబ్ లాగా ఉంటది అన్నమాట. అంటే మిడ్ రోల్ యాడ్స్ ప్లే అవుతుంటాయి, స్టార్టింగ్ ఎండింగ్ ఇలా యాడ్స్ ప్లే ఇది మనకు కూడా కనిపిస్తుండే కాబట్టి చాలా మందికి ఈ ఇన్స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ అనేది మాత్రమే ఒకటి తెలిసి ఉంటుంది. సో ఇన్స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ కావాలి అని అంటే కూడా ఒక నిమిషం చిన్నగా ఇన్ స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ కావాలి అంటే మనం అంతా కూడా ఇక్కడ క్యాచ్ చేసుకునేది లాంగ్ వీడియోస్ ని క్యాచ్ చేసుకుంటది. కాకపోతే లక్ ఏంటి అంటే ఇక్కడ మనకు 60,000 మినిట్స్ అని చూపిస్తుంది కదా, ఇది లాంగ్ వీడియోలోకి వచ్చిన వాచ్ టైం నే కాకుండా మనం అప్పుడు చేసిన రీల్స్ కి వచ్చిన వాచ్ టైం కూడా ఇది కన్వర్ట్ చేసుకుంటుంది. కాబట్టి మనకి 60,000 మినిట్స్ అనేది ఈజీగా క్యాచ్ అయిపోతాయి. అలాగే మనము 30 days లో ఖచ్చితంగా 5 వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేసి ఉండాలి. రీల్స్ తో కాకుండా లాంగ్ వీడియోస్ ఇంక్లూడింగ్ లైవ్ కూడా మనకి కలిసి వస్తుంది. అలాగే ఇక్కడ పైన వచ్చేసి మన కంటెంట్ మానిటైజేషన్ ని ఏ వీడియోలో అయినా సరే ఏ మానిటైజేషన్ లో అయినా సరే మన వీడియోస్ అనేది ప్రాబ్లం వచ్చే విధంగా మాత్రం ఉండకూడదు. అది అన్నిటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటది. అలాగే మనకి దీనికి
5000 ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఇన్స్టామార్ట్ మానిటైజేషన్ అనేది అయిపోతుంది. సింపుల్ గా మీకు ఇన్స్టామార్ట్ మానిటైజేషన్ కావాలంటే ఏం చేయండి, ఒక 1 వీక్ రెగ్యులర్ గా మీరు ఒక 4 కానీ 5 కానీ రీల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. ఆ వాచ్ టైం అంతా కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయి సెటప్ అని వచ్చినప్పుడు లేదంటే దానికంటే ముందు ఒక 5 వీడియోస్ డైలీ 1 లేదంటే 1 డేలోనే 5 వీడియోస్ అయినా సరే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అలా మీరు అప్లోడ్ చేసుకున్నారు అనుకోండి ఇన్స్టామార్ట్ మానిటైజేషన్ సెటప్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి మీరు రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసిరంటే ఇక్కడ నుంచి మీ వీడియోకి అనేది యాడ్స్ ప్లే అవుతుంటాయి. అక్కడ నుంచి మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇక దాని తర్వాత ఉన్న లాస్ట్ మానిటైజేషన్ టూల్ ఏంటి అంటే సబ్స్క్రిప్షన్. సో ఈ సబ్స్క్రిప్షన్ అనేది కేవలం ఫేస్బుక్ పేజీకి మాత్రమే ఉంటుంది. ప్రొఫైల్ కి అయితే మాత్రం ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా ఈ ఆప్షన్ అయితే లేదు. కనిపించినా కూడా వాళ్ళకి ఎవరికి కూడా కావట్లేదు. ఎందుకు రీజన్ అంటే ఇది కేవలం పేజీకి మాత్రమే ఉంటుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ కి సంబంధించి క్రైటీరియా ఏమి ఉండాలంటే ఈ కంట్రీ కంటెంట్ అనేది యాజ్ రీజ్ గా ఉన్న మనకి 10,000 ఫాలోవర్స్ అయినా ఉండాలి, లేదంటే 250 మెంబర్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఒక వీక్ లోనే మళ్ళీ వచ్చి మన వీడియోస్ ని చూసైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏది కంప్లీట్ అయిపోయినా సరే మనకి ఇక్కడ ఓకే అనేది వచ్చేస్తుంది. అలాగే మనకి 50,000 పోస్ట్ ఎంగేజ్మెంట్స్ అనేది కంప్లీట్ కావాలి. అంటే మన వీడియోస్ కి వచ్చే లైక్, షేర్, కామెంట్స్, ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి రీల్ కి కానీ లాంగ్ వీడియోకి కానీ లేదంటే పోస్ట్ కి కానీ ఇలాంటి అన్నిటికీ కలుపుకొని మనకి 50,000 ఎంగేజ్మెంట్స్ అనేది ఉండాలి. ఒకవేళ అది లేదనుకోండి కింద వచ్చేసింది ఏంటిది, యూ హ్యావ్ పోస్ట్ అట్లీస్ట్ 1,80,000 మినిట్స్ వ్యూస్. సో అయితే మనకి 50,000 ఎంగేజ్మెంట్స్ అయినా ఉండాలి, లేదంటే 1,80,000 మినిట్స్ అయినా ఉండాలి. రీల్స్ వీడియోస్ కనుక దుమ్ము దులిపినాం అనుకోండి ఆటోమేటిక్ గా కిందిది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, పైనది కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉండదు. సో ఈ సబ్స్క్రిప్షన్ ఏంటి అని అంటే మనం అప్లోడ్ చేసిన వీడియో తర్వాత అక్కడ సబ్స్క్రిప్షన్ అనేది ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. ఆ దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే యూట్యూబ్ లాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు, దాని మీద క్లిక్ చేస్తే మనం సెట్ చేసుకున్న అమౌంట్ అనేది వాళ్ళకి చూపిస్తుంది. అక్కడ వాళ్ళ అమౌంట్ అనేది పే చేసి మన సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్ లో జాయిన్ అయిపోతారు. సో ఈ మనీ అంతా కూడా మనకి కలెక్ట్ అయిపోయి మన బ్యాంక్ లోకి యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా ఫేస్బుక్ నుంచి వెళ్ళి స్టార్స్, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రాము, లైవ్ యాడ్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, సబ్స్క్రిప్షన్. సో ఈ విధంగా 6 విధాలుగా మనం ఫేస్బుక్ నుంచి మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క మానిటైజేషన్ టూల్లో $100 కావాలా అంటే అలా కావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన పేజీలో ఎన్ని మానిటైజేషన్స్ కంప్లీట్ అయిపోయినా సరే అన్ని ఇయర్నింగ్స్ అనేది మనకు ఒకే దగ్గర చూపిస్తుంది. అలా ఇయర్నింగ్స్ అన్ని కూడా మనకి $100 కంప్లీట్ అయిపోయినాయి అని అంటే ఈ మంత్ 21st అంటే ఇప్పుడు ఈ మంత్ లోనే మన $100 అని అంటే ఈ మంత్ రిలీజ్ అవ్వవు. ఇప్పుడు మార్చ్ కదా, ఈ మార్చ్ లో కనుక నా $100 కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి ఈ పేమెంట్ అంతా కూడా నాకు ఏప్రిల్ 21st తర్వాత నాకు రిలీజ్ అనేది అవుతుంది. అంటే పోయిన మంత్ లో సంపాదించుకున్న సంపాదన అంతా కూడా మనకి నెక్స్ట్ మంత్ లో వస్తూ ఉంటది. సో ఈ విధంగా మనము ఫేస్బుక్ లో మనీ సంపాదించుకోవడానికి ఇన్ని అవకాశాలు ఉంటాయి. మరి ఏ టూల్ నుంచి ఎలా ఎర్నింగ్స్ చేసుకోవాలని చెప్పాం కదా. సో గ్రో ఎలా చేసుకోవాలి, కంటెంట్ ఏది పెడితే బాగుంటది, సో మరి తక్కువ టైంలో ఎక్కువ గ్రో అయిపోయి ఎక్కువ పాపులారిటీ వచ్చేసి వీడియోస్ కి మంచి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఎలా కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలనేటివి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి.